నమస్తే అండి. నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఈ వింటర్ సీజన్‌లో దొరికే కందికాయలతో పచ్చి కంది గింజల పప్పయితే తయారు చేసి చూపించేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో అయితే తయారు చేసి చూపించేస్తున్నాను. అప్పట్లో పచ్చి కంది గింజలతో పప్పు ఎలా తయారు చేసేవాళ్ళో ఈ వీడియోలో చూసేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే చిన్న లైక్ చేసి హైప్ ఇవ్వండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పావు కిలో టమాటాలని శుభ్రంగా కడిగి వెనక భాగానున్న తొడుములు కట్ చేసి పెట్టాను. అలాగే పులుపుకి సరిపడా చింతపండు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కేజీ కందికాయలు తెచ్చుకొని వలుపుకున్నాను. వచ్చిన కంది గింజల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కంది గింజలనేది ఉంటాయి. ఒక 2 కాయలైతే మీకు చూపిస్తాను. కందికాయలనేది ఈ విధంగా ఉంటాయి. ఇది సీజన్ కదా! ఎక్కడ పట్టినా దొరుకుతూ ఉంటాయి. కావాలంటే తెచ్చుకొని తయారు చేసుకోండి. ఈ కందికాయల్ని బాగా ఎండబెట్టి పొట్టు తీసేసి పాలిష్ పట్టి అంగట్లో అమ్ముతూ ఉంటారు. అదే పప్పుతో మనం రెగ్యులర్‌గా సాంబారు, పప్పు చేసుకుంటూ ఉంటాము. రెగ్యులర్‌గా ఎప్పుడు వాటిలతో చేసుకుంటూనే ఉంటాం కాబట్టి, ఈ విధంగా సీజన్ వచ్చినప్పుడు పచ్చి కంది గింజలతో కర్రీసు, సాంబార్స్ తయారు చేసుకున్నామనుకోండి, మంచి పోషకాలుంటాయి. ప్రోటీన్, ఫైబర్ మన శరీరానికి కావాల్సినంత ప్రోటీన్ అయితే దొరుకుతుంది. ఇది సీజన్ కదా! వీలైతే ఒకసారి తెచ్చుకొని తయారు చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఉడికించుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో మనము ఒలుపుకుని శుభ్రంగా కడిగిన కంది గింజలను వేసుకోవాలి. నేను ఈ గ్లాస్‌తో 1 గ్లాసు నీళ్ళైతే వేస్తున్నాను. మనకి పప్పుకి సరిపడా నీళ్లు ఈ టైంలోనే వేసుకోవాలి. తర్వాత పై నీళ్లు వేస్తే అంతగా పప్పు అనేది టేస్ట్ ఉండదు. కాబట్టి ఎన్ని నీళ్లు కావాలో ఇప్పుడే వేసుకోండి. మీరు వేసే నీళ్ళని బట్టి పప్పు కన్సిస్టెన్సీ మనకి పలచగానో, గట్టిగానో వస్తుంది. నెక్స్ట్ నీళ్లు వేసిన తర్వాత అందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చూపించిన టమోటాలని ఈ విధంగా కట్ చేసి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనం వేసిన కంది గింజలు బాగా ఉడుకుతాయి. పొంగొచ్చినప్పుడు నీళ్లు కూడా కింద పడకుండా ఆయిల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా పసుపు, టమోటాలు, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్‌ని తగ్గించుకుంటూ, ఎక్కించుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మూత తీసైతే చూపిస్తున్నాను. మీరు కావాలంటే కుక్కర్‌లో అయినా వేసేసి ఈ ఇంగ్రీడియెంట్స్ మొత్తం కుక్కర్‌లో వేసేసి 3-4 విజిల్స్ రానించండి. బాగా ఉడికిపోతాయి. మీరు అలా కావాలన్నా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ఒక గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు. చూడండి ఇక్కడ కంది గింజలనేవి ఒక 70% వరకు ఉడికిపోయాయి. ఈ టైంలో మనము పులుపుకి సరిపడా చింతపండుని కడిగి వేసేయాలి. అలాగే ఒక ఉల్లిపాయలో సగం ముక్క వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టైంలో ఉల్లిపాయ ముక్కలు వేసామంటే పప్పులో అక్కడక్కడ కనిపిస్తూ చాలా బావుంటాయి. తినేటప్పుడు కూడా బాగుంటాయి. మీరు కుక్కర్‌లో అయితే ఒకేసారి ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేసి ఉడికించుకోవచ్చు. ఇక్కడ చింతపండు, ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి పూర్తిగా ఉడికిపోయేలాగా ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడైతే వేసిన కంది గింజలు, టమోటా, పచ్చిమిరపకాయలు మొత్తం ఉడికిపోయాయి. మనకి నీరు శాతం కూడా తగ్గింది. ఈ విధంగా అయితే బాగా ఉడికిపోయాయి. ఎంత బాగా ఈ కంది గింజలు ఉడికించుకుంటే పప్పనేది అంత కమ్మగా ఉంటుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి ఈ కంది గింజలను మొత్తం ఎనిపేసుకోవాలి. మీకు ఎక్కువ ఎక్స్‌ట్రా వాటర్ ఉంటే వేరే బౌల్‌లోకి వంపుకొని ఈ కంది గింజల్ని ఎనిపేసుకోవాలి. వీలైనంత మెత్తగా అయితే ఎనిపేసుకోవాలి. మనం ఎంత మెత్తగా ఎనిపినా కూడా మనం కంది గింజలు వేసాం కదా! ఆ పైనున్న పీల్ మొత్తం మనకి కనిపిస్తూనే ఉంటుంది. ఆ పైనున్న తోలు మందంగా ఉంటుంది కాబట్టి అంత మెత్తగా అయితే ఏమి ఎనిపేసుకోలేము. కంపల్సరీగా తోళ్ళనేవి కనిపిస్తూ ఉంటాయి. మీకు వీలైనంత వరకు మెత్తగా ఎనిపేసుకున్న తర్వాత వంపు పెట్టుకున్న నీళ్లు కూడా ఆ పప్పులోనే వేసేయాలి. ఆ పప్పులో వేసిన తర్వాత ఒకసారి బాగా గరిటెతో కలిపేయాలి. పచ్చి కంది గింజలతో తయారు చేసుకునే ఈ పప్పు ఎంత రుచిగా ఉంటుందో చాలా బావుంటుంది. చూడండి నేనెంత మెత్తగా ఎనిపేసినా కూడా ఈ తోళ్ళనేది ఉంటాయన్నమాట. వాటిలతో కూడా తినాలి. అప్పుడే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫస్ట్ టైమ్ తినే వాళ్ళకైతే ఈ తోలు తినటానికి ఇబ్బందిగానే ఫీల్ అయితారు. కానీ పప్పు మాత్రం చాలా బావుంటుంది రుచి అనేది. ఏదైనా అలవాటు చేసుకుంటే మనకి అంత ఇబ్బందేమి ఉండదండి. చాలా బావుంటుంది. పప్పుకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేశాను. సాల్ట్ వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేశాను. ఈ పప్పనేది గట్టిగానే ఉండాలి. అప్పుడే బావుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ చూడండి నేను వేసిన నీళ్లు
కరెక్ట్‌గా అయితే పప్పుకి సరిపోయాయి. ఈ విధంగా మీరు నీళ్లు వేసి ఉడికించుకొని ఎనిపి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. అందులో పప్పుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయ వేసుకోవడం వల్ల పప్పుకి ఫ్లేవర్ బావుంటుంది. అవ్ తినేవాళ్ళు ఎండుమిరపకాయలు కూడా తినొచ్చనమాట. నెక్స్ట్ అందులోకి ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు నలగొట్టేయండి. ఫ్లేవర్ పప్పుకి పడుతుంది. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే గుప్పుడు వరకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు సప్పగా లేకుండా కొంచెం సాల్టీగా ఉండడానికి కొంచెం సాల్ట్ వేశాను. అలాగే తొందరగా కూడా వేగుతాయి కూడా. సాల్ట్ వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేయాలి. ఇవి మంచి బంగారు రంగులో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా వస్తేనే పప్పుకి పోపు బాగా కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అలా వచ్చిన తర్వాత ఎనిపెట్టుకున్న పప్పుని వేసేయాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలిపేసేయాలి. పోపు పప్పుకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల మనం పెట్టిన పోపు పప్పుకు ఫ్లేవర్ బాగా పడుతుంది. కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. తక్కువ మంటతో ఉడికించుకోండి బావుంటుంది. అడుగంటకన్నా ఉంటుంది. ఎక్కువ మంట పెట్టారంటే అడుగంటేస్తుంది. మూత తీసేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. మీరు కావాలంటే ఈ టైంలో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవచ్చు. కానీ అప్పట్లో కొత్తిమీర ఏమి ఏసేవాళ్ళేం కాదు. కరివేపాకుతోనే సరిపెట్టేవాళ్ళనమాట. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకున్నారంటే ఫ్లేవర్ బావుంటుంది పప్పుకి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి ఇంక నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. గరిటెతో ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇది చల్లారిందంటే ఇంకొంచెం గట్టి పడుతుందండి. చాలా బావుంటుంది. అంతే అండి. పాతకాలం పద్ధతిలో తయారు చేసుకునే కంది గింజలతో పప్పు రెడీ అయిపోయింది. దీని జతకు రాగి సంగటి, వేడి వేడి అన్నము, అలాగే చపాతీ, పూరి అయినా కూడా చాలా బావుంటుంది. మరి రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఈ పప్పు మీకెలా కుదిరిందో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్ యూ అండి. బాయ్.